మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. దోశలు తయారు చేసుకోవడానికి ఒక కప్పు మినప్పప్పుకు, గుండు మినపప్పుకు 2 కప్పుల బియ్యం పోసి నానబెట్టుకోవాలి 4 గంటలు. నానిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. జీలకర్ర ఉప్పు వేసి మిక్సీకి వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మిక్సీకి వేసిన పిండి రెడీ ఉంది. అట్లా నానబెట్టి మిక్సీకి వేసిన పిండి ఇది. ఇప్పుడు రేపు అన్నంగా వేసుకోవాలి, తెల్లారి పులుస్తుంది. పెనం పెట్టుకొని నూనె పోసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా గోధుమ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని చేసుకోవాలి. మినప్పప్పు దోశ రెడీ. పల్లీల చట్నీ పెట్టుకొని తింటే బాగుంటుంది. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.